హాయ్ ఫ్రెండ్స్, మే 12న మదర్స్ డే కదా. మన మదర్స్ మన కోసం ఎన్నో చేస్తున్నారు కదా. మన కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం చాలా సాక్రిఫైసింగ్ చేస్తున్నారు. మన కోసం మన కేర్గా చూసుకుంటున్నారు కదా. వాళ్ళ కోసం మన మదర్స్ డే స్పెషల్గా ఒక చిన్న గిఫ్ట్ చేసిద్దామా? అదేంటంటే ఫ్రిజ్ మ్యాగ్నెట్. ఇప్పుడు మనం ఫ్రిజ్ మ్యాగ్నెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక ప్లేవుడ్. మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూసాం కదా. ఒక ప్లేవుడ్, ఇంకా అవుట్లైనర్స్, గోల్డ్ అవుట్లైనర్, ఇంకా బ్లాక్ అవుట్లైనర్. ఇవి మనకి కావాల్సిన కలర్స్. ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి, ఇంకా మ్యాగ్నెట్స్, పెయింట్ బ్రష్ నెంబర్ 9 ఒకటి, 1 ఒకటి, ఇంకా షిల్ప్కార్, ఇంకా నార్మల్గా మన ఇంట్లో యూజ్ చేసే పౌడర్. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ మనం దీనికి పెయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వేస్తే డ్రై అవ్వదు కాబట్టి ఆల్రెడీ నేను పెయింట్ వేసుకుని ఉన్నాను. చూసారు కదా, ఇలా నీట్గా మనం పెయింట్ వేసుకోవాలి. ఇప్పుడు పెయింట్ వేసుకున్నాక షిల్ప్కార్ అనేది ఇప్పుడు కలుపుకోబోతుంది. దీన్ని ఆల్రెడీ మనం ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో చూసాం కదా, అలాగే ఈరోజు కూడా దీన్ని మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒక చిన్న రౌండ్ తీసుకుని రౌండ్ చేద్దాం. సేమ్ నిన్నట్లాగే ఇందాక రౌండ్ చేసాం కదా. ఇప్పుడు అది ఇలాగా ప్లేస్ చేయాలి. ఇది ఫస్ట్ అనేది హెడ్ అనమాట. తర్వాత కొంచెం చిన్న రౌండ్ తీసుకుని ఇది రౌండ్ చేయాలి. ఇది ఇప్పుడు ముడి అనేది పెట్టేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ అనేది పెడదాం. దీనికి మనం ఇలాగ పొడుగ్గా చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇది పొడుగ్గా చేసాం కదా, ఇది ఇలాగ పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు అది ఇలాగ మనం స్ప్రెడ్ చేసుకున్నాం కదా, తర్వాత 2 స్టిక్స్తో మనం ఇలా పెట్టాలి ఇలాగ. ఇప్పుడు కొంచెం తీసుకుని మనం క్రౌన్ అనేది చేద్దాం. ఫస్ట్ రౌండ్ చేసుకుని చూసారు కదా, ఇలా మనం క్రౌన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి ఇక్కడ హెడ్ పైన ప్లేస్ చేయాలి. క్రౌన్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం 2 చిన్ని రౌండ్స్ అనేవి తీసుకుని ఇయర్స్ పెట్టుకోవాలి. ఒకసారి ఇప్పుడు ఇయర్స్ పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక షిల్ప్కార్ తీసుకుని ఇలా పొడుగ్గా చేయాలి. టేబుల్ అనేది చేయబోతున్నాం. ఇప్పుడు మనం అది పొడుగ్గా చేసాం కదా, అది వచ్చేసరికి ఇలా ఫిట్ చేసుకోవాలి. నేను మా మమ్మీ కేక్ స్పెషలిస్ట్ కాబట్టి నేను కేక్స్ చేస్తున్నాను అలా అని చెప్పి మీరు కేక్స్ చేయాలని ఏం లేదు. మీ మమ్మీ ఎందులో స్పెషల్ అయితే మీరు అది చేసుకోవచ్చు. ఇలా మనం డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఓకే కదా. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే షిల్ప్కార్తో ఒక ఇలా పొడుగ్గా చేద్దాం. చేశారు కదా, ఇది ఇలా పక్కన పెట్టుకుని చూసారు కదా, ఇలా మనం స్పాచులర్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఈ స్పాచులర్ అనేది ఇలా హ్యాండ్లో పెట్టి ఇలా మనం వీటికి ప్రెజర్స్ అనేవి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మనం కేక్ అనేది చేసుకుందాం. నేను వీటి ఇలా డెకరేట్ చేశాను, కేక్ కూడా చేశాను. ఇప్పుడు వీటికి కలర్స్ అనేవి వేసుకోవాలి. కలరింగ్స్ వేసాక నేను మీకు చూపిస్తాను. ఫ్రిజ్ మ్యాగ్నెట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం దీన్ని ఇలా ఫ్రిడ్జ్కి ఫిక్స్ చేసేసుకోవడమే. దీనివల్ల
మన మమ్మీస్కి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇది కనిపించి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీరు కూడా ఇది ట్రై చేయండి. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో ఏం డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను.